ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. జనగామ నియోజకవర్గం దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్లు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, పేద మధ్యతరగతి ప్రజలపైన మోపుతున్న భారాలను తగ్గించాలని, విద్య, వైద్యం, ఉపాధి ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, లేబర్ కోడ్లను రద్దు చేసి ఉద్యోగ కార్మికుల భద్రత కాపాడాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, విదేశీ పంటలు భారతదేశంలోకి రాకుండా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక బిల్లును రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఏకమై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తారని, ఈ పోరాటాలకు చిరు వ్యాపారులు, మేధావులు, ప్రగతిసిద్ధవాదులు, ఉద్యోగ కార్మిక సంఘాలు చేతనిస్తూ పోరాటంలో కలిసి రావాలని పిలుపునివ్వడం జరిగింది. సోమవారం రోజున చేరియాల పాత బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన తెలియజేయడం జరిగింది. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, 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 ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, కల్పించాలి, కార్మికులకు భద్రత కల్పించాలి, 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 కనీస వేతనాలు అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి. జైల్ కరో. బీజేపీ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కార్మికుల చట్టాలను తొలగించేసి, ఎంతో పోరాడి సాధించుకున్న చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. 8 గంటల పనిని 12 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లను యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఈ లేబర్ కోడ్లను మొత్తం రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు భద్రత కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే రకంగా వ్యవసాయ కూలీలకు విబిజీ రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి కేంద్రము ఈ పనులను పూర్తిగా తీసేయాలని చూస్తుంది. కేవలము గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పనులకు ఇచ్చేది, ప్రస్తుతము 60% తగ్గించి ఈ ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు అదే రకంగా వ్యవసాయం చేసే రైతులు తమ పంటలను పండిస్తే గిట్టుబాటు ధర లేదు, ఈ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ నుండి మన దేశానికి అక్కడ పండిన పంటలను యథేచ్ఛగా భారతదేశానికి రప్పించుకుని భారతదేశంలో పండించే రైతుల పంటలకు డిమాండ్ లేకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నూతన విద్యుత్తు చట్టాన్ని, విద్యుత్తు బిల్లును తీసుకొచ్చి రాబోయే రోజుల్లో రైతుల వ్యవసాయ బావులకు ఈ మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేసే కార్యక్రమానికి సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ఇటు రైతులను, కూలీలను, వ్యవసాయ కూలీలను, కార్మికులను, అదే రకంగా ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. స్వతంత్రానికి ముందు వెట్టి చాకిరి, మనం నైజాం నవాబు ఉన్న కాలంలో వెట్టి చాకిరి అనే పదానికి ఇప్పుడు నూతనంగా వెట్టి చాకిరి చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. 8 గంటల పనిని 12 గంటలకు పెంచుతూ జీతాలు మాత్రము, వేతనాలు మాత్రం రూపాయి పెంచే పరిస్థితి లేదు. ఈరోజు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. సాధారణ మధ్యతరగతి పేదల కుటుంబాలకు
తమ జీవనం గడుపుకునే దాంట్లో పెను ఇబ్బందిగా పెను భారంగా పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో కేవలము కేంద్ర ప్రభుత్వం ఒక బియ్యం పంపిణీ కాకుండా 14 రకాల సరుకులను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా విద్యా వైద్యము పూర్తిగా భారంగా తయారైంది. అది పూర్తిగా కార్పొరేటు ప్రైవేటీకరణ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లకు ప్రియారిటీ ఇచ్చి దానికి బడ్జెట్ కేటాయించి విద్యా వైద్యాన్ని పూర్తిగా ఉపాధిని ఈ 3 రంగాలను ప్రభుత్వము నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, అట్నే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో రస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ నిరసనను ఉద్దేశించి తన పద్ధతి మార్చుకోవాలి. ఈ భారతదేశ సంపదను మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పి లూటీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ లూటీలను మార్చుకొని భారతదేశ సంపదను భారతీయులకు, సాధారణ ప్రజలకు, రైతులకు చెందేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ చేస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను పూర్తిగా రద్దు చేసేంత వరకు, లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగకుండా అంచెలంచెలుగా కొనసాగించాలని చెప్పి ఈ కార్మిక, రైతు, కర్షక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది.